చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పాతాళగంగ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి దగ్గర చిరుతపులి సంచరించినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఇంటి ప్రహారీ గోడపై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది చిరుతపులి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల మేరకి ఈ చిరుతపులి యొక్క సంచారం గమనించారు పోలీసులు. మీరు చూస్తే కనుక ఆ పైన గోడపై నుంచి అలా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి కుక్కను ఎత్తుకెళ్ళింది ఆ చిరుతపులి. ఈ సీసీటీవీ విజువల్స్ ఆధారితంగానే చిరుతపులి సంచారాన్ని గమనించారు అధికారులు. ఇక తెల్లవారుజామున 3:20 జరిగింది ఈ ఘటన. ఏఈఓ ఇంటి దగ్గరకు వచ్చిన చిరుత సంచారంపై ఆందోళన కలిగిస్తున్నారు. ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కనే ఆ చిరుత పట్టుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ చిరుత గోడపై నుంచి నడుచుకుంటూ వచ్చి అలా కిందికి దిగిపోయి ఆ పెంపుడు కుక్కని తీసుకెళ్లి అటునుంచి పైకి వెళ్ళిపోయింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ సీసీటీవీ విజువల్స్ లో ఉదయం 3:20 జరిగింది. ఒక ఆలయ ఏఈఓ ఇంట్లోనే జరిగింది ఈ ఘటన. శ్రీశైలంలో చిరుత సంచారం కలకలని కలిగిస్తోంది. పాతాళగంగ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి దగ్గర జరిగింది ఈ ఘటన. మెల్లిగా చిరుతపులి ఆ గోడపై నుంచి అలా నడుచుకుంటూ వచ్చింది. ఇటువైపుగా గోడ లోపల పెంపుడు కుక్క అప్పటికే అరుస్తూ ఉంది. ఒక దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో దీంతో ఒక్కసారిగా ఆ చిరుతపులి లోపలికి దునికి ఆ కుక్కని నోటితో పట్టుకొని కుక్కని చంపేసి తీసుకెళ్ళింది. సో కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్ అన్క్లియర్ గానే కనబడుతున్నాయి అక్కడ మనకి. కానీ చిరుత లోపల దూకి ఆ కుక్కని చంపేసి ఆ నోటితో కుక్కని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఈ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే చిరుత సంచారం కామన్ గా అక్కడ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా ఇళ్లలోకి రావడం అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్ని కూడా భయాందోళన గురి చేస్తోంది. తెల్లవారుజామున 3:20 జరిగినటువంటి ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా అధికారులు గుర్తించారు. సో మీరు చూస్తే కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్ రౌండ్ మార్క్ లో చిరుతపులి ఆ కుక్కని ఆ కుక్క అరుపులు కేకలు విన్న తర్వాత చిరుతపులి బయటికి పరిగెత్తడం కనబడుతుంది. ఒకసారి విజువల్స్ మీకు అక్కడ స్పాట్లో జరిగినటువంటి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో సీసీటీవీ ఫుటేజెస్ రికార్డ్ అయినటువంటి దృశ్యాల మేరకి ఆ చిరుతపులి కిందికి ఆ గోడ లోపలికి దూకింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పెంపుడు కుక్క అరుపులు కేకలు విన్న తర్వాత ఒకసారిగా ఆ ఇంటి ఓనర్ అంటే ఏఈఓ లైట్ వేశాడు. లైట్ వేయడంతో కొంత విజువల్స్ మనకు కనబడేటువంటి మనం చూస్తున్నాం. తర్వాత కొంత అలికిడి సౌండ్ విన్న తర్వాత వెంటనే ఆ చిరుతపులి అక్కడి నుంచి పరిగెత్తినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఫస్ట్ ఆ కుక్కతో ఆ చిరుతపులి ఆ కుక్కని గాయపరుస్తోంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతుంది మనకి. కొంత ఆ కుక్కని గాయపరిచిన తర్వాత అంటే బయట నుంచి బహుశా అక్కడ ఒక నెట్ కూడా ఉంటుంది. ఇటువైపుగా కుక్క ఉంది, అటువైపుగా కుక్క బయటే ఉంది. కుక్క బయటే ఉంది. ఆ పెంపుడు కుక్క అరుపులు విన్న తర్వాత ఓనర్ బయటకు వచ్చి కొంత లైట్స్ వేశాడు. తర్వాత అలికిడి విన్న తర్వాత చిరుతపులి ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. అయితే ఇది కొంత ఆందోళనకరంగా ఉంది. పరిస్థితి మొత్తం కూడా అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, కామన్ గా మనం ఆ చిరుత సంచారాలు చూస్తూనే ఉన్నాం. కానీ ఏకంగా ఇప్పుడు ఇళ్లలోకి ప్రవేశించడం, ఏకంగా ఇంటి లోపలికి రావడం, ఏదో సర్వసాధారణ పిల్లిలాగా ఇంట్లోకి లోపల రావడం చూసిన తర్వాత కొంత భయాందోళన కలిగిస్తోంది. సో ప్రజెంట్ అది ఎక్కడ జరిగింది, విజువల్స్ అన్ని కూడా కొంత ఆ కుక్క కూడా గాయపరిచినట్టు తెలుస్తోంది. సో దీనిపై అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, కర్నూలు జిల్లాలో చిరుతలు హల్చల్ చేస్తా ఉన్నాయి. గత 2 నెలలు చూసినట్లయితే నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో ఆ చిరుత కలకలం సృష్టిస్తుంది. మనుషుల్ని పొట్టన పెట్టుకుంటుంది, దాడి చేస్తుంది, కుక్కల్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 15-20 రోజుల క్రితమే సున్నిపేటలో ఒక గృహంలోకి వెళ్ళి అక్కడ బయట కట్టేసి ఉన్నటువంటి కుక్కలను దాడి చేసి, పెంచుకున్నటువంటి కుక్కల్ని దాడి చేసి చంపి నోటితో పట్టుకొని వెళ్ళిపోయినటువంటి ఘటన చూసాం. 20 అడుగుల పైగా ఉన్నటువంటి ప్రహరీ గోడను దూకి లోపలికి వెళ్ళి దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన మరొక ముందే తాజాగా నిన్న రాత్రి 3:20 ప్రాంతంలో దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి పరిసరాల్లో చిరుత కలకలం సృష్టిస్తుంది. మన సీసీ ఫుటేజ్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గోడ మీద నడిచొచ్చేటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. పిల్లి లోపలికి వచ్చినంత ఈజీగా చిరుత పులులు ఇంట్లోకి వచ్చి దాడి చేసి కుక్కల్ని ఎత్తుకుపోయినటువంటి ఘటన ఆ ఘటనతో ఒకసారిగా
శ్రీశైలంతో పాటు సున్నిపెంట ఈ నల్లమల అటవీ సమీప గ్రామాలన్నీ కూడా భయప్రాంతాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. భయాందోళన చెందేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సినటువంటి జంతువులు క్రూర మృగాలు జనావాసాలకు వస్తుండడంతో హడలెత్తిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే చిరుతల దాడి నుంచి ఎలాగైనా సరే కాపాడాలని అనేక సందర్భాల్లో ఒకవైపు బాధితులు కావచ్చు, మరోవైపు అటవీ సమీప గ్రామాలన్నీ కూడా ఇలా చిరుతలు దాడి చేస్తున్నాయి, పులులు వస్తా ఉన్నాయి, క్రూర మృగాలు జంతువులు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి గ్రామానికి సంబంధించి ప్రవహారీ గోడ లాగా లేదంటే ఒక ముళ్ళ కంచెలాగా ఏదైనా ఏర్పాటు చేయండి, ఇనుప కంచెలను ఏర్పాటు చేయండి అనేసి అనేక సందర్భాల్లో కోరుకున్నా కనీసం అటవీ శాఖ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ ఒకటే చెప్తోంది, చిరుతలు కానీ ఈ జంతువులు సంచరించేటువంటి ప్రాంతాలకు మీరు వచ్చారు కానీ మీ ప్రాంతాలకు అవి రాలేదని వాదించేటువంటి పరిస్థితి అయితే అటవీ శాఖ అధికారులతో అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా శ్రీశైలంలో కలవరం మొదలైంది. చిరుతల దాడి ఒకవేళ కుక్కల్ని దాడి చేసి ఎత్తుకెళ్లినటువంటి ఘటన ఉంది. అదే మనుషుల మీద దాడి చేసింటే ఏంటి పరిస్థితి అనేటువంటి దాని మీద కూడా పెద్ద చర్చ అయితే జరిగింది. ఫుటేజ్ ఆధారితంగా చిరుత పులి వచ్చినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఆ చిరుత ఆచూకీ లభించిందా? దాన్ని చేజెక్కించుకునే ప్రయత్నం చేస్తారా? మనో చిరుత పులులు దాడి వెంటనే ఆ ప్రాంతానికి స్పందించేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అడుగు అవసరం లేదని చెప్పి అయితే మ్యాన్-ఈటర్స్ గా మారి ఇక్కడ మన నల్లమల అటవీ పచ్చళ్ళ గ్రామం పచ్చళ్ళ గూడెంలో దాడి చేసి మనిషిని మట్టుబెట్టి తల తినేసినటువంటి ఘటన మనం చూసాం. అయితే మొన్నటి రోజున ఒక 20 రోజుల క్రితం కూడా సున్నిపెంటలో కుక్కల మీద దాడి చేసి తీసుకెళ్లేటండి. అయితే కుక్కల రక్తం రుచి మరిగినటువంటి ఈ చిరుతలు గ్రామాల్లోకి దాడి చేస్తున్నాయి, గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి కుక్కల మీద పెంచుకునేటువంటి కుక్కల మీద దాడులు చేసి ఎత్తుకునేటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే అధికారులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా లేకపోతే స్పష్టంగా చిరుతే వచ్చి దాడి చేస్తుంది అని చెప్పినా కూడా అవి వస్తుంటే పోతుంటే వాటికి ఏమి అనొద్దండి, అటవీ శాఖ చట్టాలు సంబంధించి చాలా బలంగా ఉన్నాయి, మీరు ఏదైనా చేస్తే శిక్షార్హులు అవుతారనేసి చెప్పేటువంటి పరిస్థితి అయింది. మరోవైపు మనం చూసాం వినాయక ఇక్కడ ఉన్నటువంటి సాక్షి గణపతి ఏరియాలో కూడా రాత్రి వేళల్లో చిరుతలు కుక్కల్ని ఎత్తుకుపోయినటువంటి ఘటన గత నెల రోజుల క్రితం చూసాం. తాజాగా ఒక 20 రోజుల క్రితం కూడా సున్నిపెట్టలు చూసాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంట్లోకి వెళ్లి కుక్కల్ని ఎత్తుకుపోయినటువంటి ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నారు. చిరుతలను అడవి పులను బయటికి రాకుండా గ్రామాల్లోకి ప్రవేశించి కూడా ఒకవేళ అడవికి సంబంధించి పంపించేటువంటి ప్రయత్నమైన అటవీ శాఖ అధికారులు చేస్తున్నారా? మనోజ్ అడవికి అక్కడ ఉన్నటువంటి గ్రామానికి చాలా సమీపంలో ఉంటుంది, 2-3 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. పక్కనే దట్టమైనటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్టు పొదల్లో నుంచి వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే చిరుతలు కుక్కని ఎత్తుకుపోయినటువంటి తర్వాత అడవిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది అక్కడ నుంచి అడవిలో నుంచి బయటికి రాకుండా మనుషుల మీద కానీ లేకపోతే చిరుతలు ఈ కుక్కల మీద దాడి చేసేందుకు ప్రమాదం జరగకుండా ఉండాలంటే గ్రామం చుట్టూ ఇనుపకు సంబంధించినటువంటి కంచెలాగా వేసినట్లయితే కాస్త ఒక 5-6 అడుగుల పైన వేసినట్లయితే అడవిలో ఉన్నటువంటి జంతువులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మన 2 ఘటనల్లో కుక్కల మీద దాడి చేసి పెంచుకున్నటువంటి కుక్కలను తీసుకెళ్లినటువంటి ఘటన చూసాం. అయితే పచ్చళ్ళ గ్రామంలో మనిషిని దాడి చేసి మనిషి తల మెహరున్నిసా అనేటువంటి ఒక మహిళా మాజీ సర్పంచ్ ని దాడి చేసి చంపి మట్టుబెట్టినటువంటి ఘటన చూసాం. మ్యాన్-ఈటర్ గా మారినటువంటి చిరుతలు మనుషుల మీద దాడి చేస్తా ఉన్నాయి. దాడి చేసేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందస్తుగానే ఈ గ్రామం చుట్టూ ఇనుప చువ్వలకు సంబంధించినటువంటి ఒక పెద్ద కంచె వేసినట్లయితే దాడులు చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవైపు వన్యప్రాణాలను అడవి మృగాలను కాపాడుతూనే మరోవైపు ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత అటు అటవీ శాఖ ఇటు ప్రభుత్వం మీదే ఉందని చెప్పొచ్చు. మనోజ్. రైట్ హుస్సేన్. సో పాతాళగంగా దేవాలయానికి సంబంధించినటువంటి ఏఈఓగా పనిచేస్తున్న మోహన్ ఇంట్లోకి ఒక చిరుత చొచ్చుకొచ్చింది. ఆ ప్రహారీ గోడపై నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇంటి ఉన్నటువంటి పెంపుడు కుక్కపై దాడి చేసింది. ఆ తర్వాత అక్కడ అరుపులు, శబ్దాలు, కుక్క గట్టిగా అరవడంతో వెంటనే ఆ ఇంటి ఓనర్ మోహన్ లైట్లు ఆన్ చేశాడు. లైట్లు ఆన్ చేసి కొంత అలికిడి చేసే నేపథ్యంలోనే చిరుత బయటికి పారిపోయింది. అయితే ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ
అక్కడ ఇల్లు ఆ గ్రామం మొత్తం కూడా అటవీ సమీపంలో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ చిరుతలు వస్తున్నాయి. వాటి స్థానంలోకి మీరు వచ్చారు, మీ స్థానంలోకి అవి రాలేదన్నట్టుగా కూడా కొంత అధికారులు సమాధానం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా అటవీ దగ్గరగా ఉండడమే ఈ రకంగా చిరుతల సంచారం నిత్యం చూడడం అనేది కలకలం రేపుతోంది. ఏకంగా ఇళ్లలోకి ప్రవేశించడం అనేది ఆ ప్రాంతం మొత్తం కూడా ఆందోళనకరంగా ఉంది. భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు మొత్తం కూడా.